నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. దై వర్డ్ ఇస్ అ ల్యాంప్ అంటే మై ఫీట్ అండ్ అ లైట్ అంటే మై పాత్. దయచేసి కూర్చోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి ఒక కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. కనాను స్త్రీ యొక్క జీవితం నుంచి ఈరోజు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. మనం కంటిన్యూగా దేవుడు చెప్పే ఉపమానాలు మనం వింటున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం నుంచి ఉపమానాలు. ఏ ఉపమానం మనం ధ్యానం చేస్తున్నామో ఇప్పుడు మధ్యలో ఉన్నాం. పోయిన వారం పూరీం పండుగ వచ్చింది కాబట్టి పూరీం పండుగ జ్ఞాపకం చేసుకున్నాం. ఏ సబ్జెక్ట్ మనం వెళ్తున్నామా గుర్తుంది ఎవరికన్నా? మత్తయి సువార్త 13వ అధ్యాయం తీయండి పక్కనే. మత్తయి 13. ఇరవై 31 వచనం, 13:31. ఆయన మరొక ఉపమానం చెప్పాను, వార్త చెప్పాను. పరలోక రాజ్యము ఒకటి తీసుకొని తల పొలములో విత్తన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దది, ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలందు నివసించినంత చెట్టగను. మన విశ్వాసం అనేది ఆవగింజ అంత ఉంటే చాలు, దేవుని యొక్క అద్భుత కార్యాలు మనం చూడగలుగుతాము, రుచి చూడగలుగుతాము అనే సంగతి మనము నేర్చుకుంటున్నాం. ప్రభు అందుకని చెప్పాడు, ఎవడైనా ఆవగినంత విశ్వాసం ఉంచి కంబళి చెట్టును చూచి నువ్వు పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును, నాటబడును అని చెప్పాడు ప్రభు. అంటే విశ్వాసం ఉంటే దేవుని యొక్క కార్యాలు మనం చూడగలుగుతాం, అసాధ్యమైనది సాధ్యమవుతాయి. అంటే మన జీవితంలో ఏముండాలమ్మా? విశ్వాసం ఉండాలి. కనీసం ఎంత ఉండాలి? కనీసం అది కనీసం అంత ఉంటే గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు ఒక స్త్రీని మనం చూసినాం 15వ అధ్యాయములో. ఎవరమ్మా? కనాను స్త్రీ. ఈమె యేసుక్రీస్తుని గురించి విన్నది విని ప్రభు దగ్గరకు వచ్చిందంట. ఎందుకు వచ్చింది? ఆమెలో ఏముంది? విశ్వాసం ఉంది. ఆమె ఎందుకు వచ్చింది? దేవునితోటి ప్రభుతోటి ఏం వేడుకుంది, ప్రభు రిప్లై ఏమి ఇచ్చాడు, అల్టిమేట్ గా వాట్ హ్యాపెండ్. ఈ దీనిలోంచి నువ్వు ఏం నేర్చుకోబోతున్నావు, ఇవన్నీ మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ మనము చూస్తే కనాను స్త్రీ అనేటువంటి ఒక మాట ఆమె గురించి రాయబడి ఉన్నది. ఆమె ఉండే ప్రాంతాలు ఏంటమ్మా? తూరు సీదోనుల ప్రాంతములు. ఇది ఇజ్రాయెల్ దేశానికి నార్త్ లో ఉంటది, చాలా నార్త్. ప్రభు ఎక్కడికి వెళ్ళి నడిచి వెళ్ళకుండేవాడు. గలిలే సముద్రం ఉంటుంది, గెదరేన దేశం ఉంటుంది, దాన్ని కూడా అక్కడ సువార్త ప్రకటించిన తర్వాత అక్కడ నుండి నార్త్కి ఈ యొక్క తూరు సీదోనుల ప్రాంతానికి వెళ్ళినాడు. ఈ రెండు ప్రాంతాలు కూడా పక్క అన్య జనులు నివసించే ప్రాంతము. అక్కడ ఒక యూదుడు కానీ ఇజ్రాయెల్ కానీ ఉండడు. అన్న పక్కన ఉన్న వారంతా ఎవరమ్మా? అన్ని జనులు. అటువంటి అన్య జనులకు ఆయన సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు యేసు అనేటువంటి లోకరక్షకుడు వచ్చినాడు, బోధిస్తున్నాడు అన్న సంగతి తెలుసుకొని ఈ కనాను స్త్రీ వచ్చిందంట, ఆయన దగ్గరికి వచ్చింది. ఈమె గురించి కొంచెం కొద్దిగా ఇంట్రడక్షన్ మనం కావాలి. ఇక్కడ మత్తయి సువార్త రాయబడలేదు, మార్కు సువార్త రాయబడింది. చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం చూడండి ఒకసారి. మార్కు సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. 7:24 మార్క్ ది గాస్పెల్. ఆయన అక్కడి నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికిని తెలియకుండవలని కోరిను గాని ఆయన మరుగై ఉండలేకపోయాను. అపిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయన గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు ఎక్కడున్నాడమ్మా? తూరు సీదోనుల ప్రాంతంలో ఒక ఇంటికి వెళ్ళినాడు. ఎవరో రండి ప్రభు, మా ఇంటికి రండి అన్నారు. ఆ ఇంట్లో ఉన్నాడు. ఎవరు చెప్పొద్దు నేను వచ్చినట్టు అని చెప్పాడు. కాబట్టి అయినప్పటికీ ఆయన వచ్చాడన్న సంగతి ఆ చుట్టుపక్కల అందరూ తెలిసిపోయింది. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ? ఆయనను గూర్చి విని, అంటే ఒక ఆయన వచ్చినాడని విన్నది. విన్న తర్వాత ఏముందమ్మా? వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వచ్చి ఏం చేసిందామె? ఆయన పాదముల మీద పడేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఏమిటమ్మా? వేడుకుంటుంది. అవి ఎటువంటి పాదములు అవన్నీ కూడా? అవి ఎటువంటి పాదాలు అవన్నీ కూడా? సువార్త ప్రకటించు అని పాదములు పర్వతములు ఇదంతా సుందరమైనవి. ఈయన వెళ్ళిన తూరు సీదోనులు ఇవన్నీ కూడా కొండ ప్రాంతాలు, అవన్నీ కూడా సువార్త ప్రకటించే సుందరమైన పాదాలు అవన్నీ యేసుక్రీస్తు.
అదే సుందరమైన పాదాల మీద మేకులు కొట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి యేసుక్రీస్తు అదే పాదముల మీద ఈ స్త్రీ పడింది, వేడుకుంటుంది. చిన్న కుమార్తె ఉందంట, అపవిత్రాత్మ పట్టిందంట, వచ్చి పాదములు పడింది. ఆమె గురించి ఏం రాయబడింది 26వ వచనంలో? ఆ స్త్రీ సురోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దెయ్యమును కొట్టమని ఆయనను వేడుకోనేను. ఓకే, ఈమె ఎవరమ్మా? కనాన స్త్రీ. అంటే అదంతా కనాన అంటారు కాబట్టి కనాన స్త్రీ. కానీ పుట్టుపూర్వతాల గురించి మనం నేర్చుకున్నప్పుడు ఆమె గ్రీసు దేశస్థురాలు. గ్రీసు దేశస్థురాలు అంటే అలెగ్జాండర్ ద గ్రేట్ ఆ వంశానికి ఆ వంశం నుంచి వచ్చినటువంటి ఒక స్త్రీ. ఓకే, ఈమె అన్యురాలు, విగ్రహారాధికురాలు. ఈమె వచ్చింది యేసుని గురించి విని. ఈయన సువార్త ప్రకటించడానికి అనేక చోట్లకి వెళ్తే ఎవరు ఆయన దగ్గర రాలేదు. ఎవరు? యూదులే, ఇజ్రాయేలే. పైగా సమరయలు అంటే హాఫ్ జ్యూస్, వాళ్ళందరూ కూడా హాఫ్ జ్యూస్. మా దగ్గర రాదు పొండి అని చెప్పారు, వెళ్ళిపోమని చెప్పారు ఆయన. కానీ ఆ అన్యుల ప్రాంతానికి వెళ్తే ఆయన ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. రండి రండి అని ఇట చేర్చుకున్నారంట. ఎంత గొప్ప సంగతి అమ్మా ఈ సంగతి! ఈ గ్రీసు దేశస్తులైన స్త్రీ విని ప్రభు దగ్గర పరిగెత్తుకుని వచ్చి పాదములు పడింది. ఇప్పుడు చూడండి మత్తయి సువార్త చూడండి. ఇప్పుడు మత్తయి సువార్త 15వ అధ్యాయం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతంలో వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాన స్త్రీ ఒకటి వచ్చి, ఇప్పుడు చూడండి ఏమంటుందో. ప్రభువా, ఓకే, మొట్టమొదటిగా ఏమంటుందమ్మా? ఏమంటుంది? ఫస్ట్ ఎలా అడ్రస్ చేస్తుందా ఆయన్ని? ఓ యేసు అని అంటుందా? ఓ క్రీస్తు అంటుందా? ఏమంటుందమ్మా? ప్రభువా. ప్రభు అంటే ఏంటి? ఓ మై లార్డ్. ప్రభు అంటే అధికారం గల వ్యక్తి. ప్రభు దగ్గర సేవకులు ఉంటారు. ప్రభు ఏం చెప్తుంది వినాలి. ఓకే, ప్రభు ఏమన్నాడు? మన యేసుక్రీస్తు ప్రభువా ప్రభు అని నన్ను పిలిచి ప్రతి వాడు నా దగ్గర రాలేడు అన్నాడు. ఎందుకన్నాడంటే ప్రభు అంటే ఏంటి? మీ డెఫినేషన్ ఏంటి? నా తండ్రి చిత్త ప్రకారము నా చిత్త ప్రకారం చేయవాడే నా సేవకుడు. అంటే ప్రభు అని ఆయన చెప్పిన మాట చేయకపోతే ప్రభు అని పిలవడం వేస్ట్. ప్రభు అని పిలిచినప్పుడు యు ఆట్ టు లివ్ అకార్డింగ్ ద వర్డ్ ఆఫ్ జీసస్, వర్డ్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే దేవుని యొక్క మాట ప్రకారంగా మనము గైకొని జీవిస్తున్నామో దెన్ యు ఆర్ ఎలిజిబుల్ టు కాల్ హిమ్ ఎ లార్డ్. అంతేగాని ఆయన చెప్పిన మాట వినకుండా ప్రభువా అని ఎంతసేపు ప్రార్థన చేసినా మన ఆయన ఆలకించడు. ఈమె అన్యురాలైనప్పటికీ ప్రభువా అని పిలుస్తుంది. ఎందుకని? ఓ లార్డ్, వాట్ ఎవర్ యు సే ఐ విల్ ఒబే, ఐ బిలీవ్ దట్ యు ఆర్ ద మైటీ లార్డ్ అని. అన్యురాలైనప్పటికీ యేసు విశ్వాసం వచ్చింది ఈ స్త్రీ. ఎంత గొప్ప విశ్వాసం ఆయనకి. ఇజ్రాయెల్ అనేక మంది ఉన్న విశ్వాసం, అందుకే ప్రభు తిట్టారు వాళ్ళని. సారెపతులు అనేక మంది లేరా? ఈ ఇజ్రాయెల్లో లేరా? విధవరాలు లేరా? కానీ ఎందుకు దేవుడు ఒక్క ఆమెను ఆశ్రయించాడు? ఆమెకి విశ్వాసం ఉంది. సారెపతి విధవరాలే. ఈ దేశంలో కుష్ఠరోగులు ఎవరు లేరా? ఎక్కడో సిరియా దేశం నుండి వచ్చాడు నయమాన్ని ఎందుకు దేవుడు ఆశ్రయించాడు? ఆయన విశ్వాసం ఉంది. అలాగే యేసు ఆయన స్వార్థ ప్రకటించిన అనేక మంది యూదుల దగ్గరికి, ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారి విశ్వాసం ఉంచలేదు. కానీ అన్యుల దేశానికి వెళ్ళినప్పుడు ఒక స్త్రీ, గ్రీసు దేశస్తురాలైన కనాన స్త్రీ అయినటువంటి ఈమె యేసు విశ్వాసం ఉంది అంటుంది, ప్రభువా యు ఆర్ మై లార్డ్. నిజానికి వాళ్ళ లార్డ్స్ ఎవరమ్మా? అన్యులకి ఎవరు లార్డ్? ఎవరు? ఆ ఏ విగ్రహం ఆ ఇంట్లో పెట్టుకున్నారో, పెద్దలు ఏం పెట్టారో అదే లార్డ్. కానీ ఇప్పుడు అంటుంది ఆమె, వీ హ్యావ్ నో లార్డ్స్, వీ హ్యావ్ ఓన్లీ లార్డ్ యూ. ఇవే నా లార్డు ప్రభు అంటుంది. ఈరోజు మనం గ్రహించాలి. ఈ లోకంలో మనం నమ్మడానికి మనుషులు బోల్డ్ మంది ఉంటారు, దేవతలు దేవుళ్ళు అనేక మంది ఉంటాయి. మనం ఎవరిని పూజిస్తున్నాం, ఎవరిని నమ్ముతున్నాం, ఎవరి మాట మనం వింటున్నాం, మనం నేర్చుకోవాలి. ఇదే విశ్వాసం. దిస్ ఇస్ ద బేస్. యేసే మన ప్రభు. అందుకని యేసు క్రీస్తు ప్రభు అంటాం. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు, ప్రభు అంటే మన అధికారి. ఓకే, వచ్చి ఏమన్నాం? ప్రభు అని పిలిచి అడ్రస్ చేసి ఏమని చూడండి. ప్రభువా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవుని స్తోత్రం హల్లెలూయా. ప్రభువా అని చెప్పి మళ్ళీ యేసుక్రీస్తు అనొచ్చు కదా. ఏమంటుందమ్మా ఆమె? దావీదు కుమారుడా. ఇంక ఎంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? యోసేపు కుమారుడు ఆయన, మరియ కుమారుడు ఆయన. ఈ సంగతి అందరూ తెలుసు. ఓ మరియ కుమారుడా, దావీదు కుమార్ అంటుంది ఏంటి? పక్కన పెట్టి దావీదు కుమారుడు అంటుంది. కొన్ని యోసేపు కుమారుడు అనొచ్చు కదా, అంటలేదు. దావీదు కుమారుడా, దావీదు పుట్టాడు ఆయన, దావీదు వంశంలో పుట్టాడు. కానీ దావీదు కుమారుడా అంటుంది. ఇంకెంత జ్ఞానం ఎక్కడదమ్మా? బికాజ్ ఆఫ్ హర్ ఫెయిత్. ఆమె తన విశ్వాసాన్ని దేవునికి జ్ఞానం నడిపించింది.
ఆమెలో విశ్వాసం, ఆమెకంత విశ్వాసమే దేవునికి జ్ఞానం పొందుకోవడానికి దారి చూపించింది. దావీదు కుమారుడు అనే మాట మామూలు మాట కాదు నా సోదరి. దర్ ఇస్ గ్రేట్ మీనింగ్ ఇన్ దట్. గట్స్ ఉన్న వాళ్ళు చెప్పగలుగుతారు దావీదు కుమారుడు అని, అందరూ చెప్పలేరు. షీ హ్యాడ్ ఎ గట్స్ టు సే సన్ ఆఫ్ డేవిడ్. వై? యేసుక్రీస్తు ఆ యొక్క మట్టల ఆదివారం అంటాం కదమ్మా, మట్టల సండే, యాక్చువల్ సండే కాదు అది, మట్టల దినం, మట్టల దినము లేదా పామ్ డే. ఆ రోజు దేవుడు మన ప్రభు గాడిద పిల్లలకి యెరూషలేముకి వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అక్కడ చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త పక్కనే 21. శిష్యులు వెళ్ళి 6వ వచనం చూడండి. మత్తయి సువార్త 21. ఆయన యెరూషలేముకి వెళ్తున్నాడు. మొదటి వచనం చదువుతాను, మీకు అర్థమవుతుంది. తర్వాత యెరూషలేముకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పేగకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులు ఇద్దరిని చూసి, నీ ఎదుటన్న గ్రామంలోకి వెళ్ళగానే కట్టుబడిన ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లి మీకు కనబడిన వాటి విప్ప నాతో తోలండి. సరే వచ్చారు. వచ్చిన తర్వాత తిరిగి వెళ్ళారు. బాగా ఉంది. ఇప్పుడు 6వ వచనం చూడండి. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరచిరి. ఇప్పుడు చూడండి 9వ వచనం. జన సమూహములలో ఆయనకు ముందు వెలుచుండిన వారును వెనుక వచ్చి చుండిన వారు ఏమంటున్నారమ్మా? దావీదు కుమారునికి సన్ ఆఫ్ డేవిడ్ హోసన్నా, దావీదు కుమారుడా జయము, ప్రభు పేరు వచ్చేవాడు సుధింపడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయమని కేకలు వేయిచుండేది. ఇప్పుడు వెళ్తున్నాడు ఆయన. ముందున్నవారు వెనకున్నవారు ఏమంటున్నారమ్మా? వడ్రంగి కుమారుడు అంటున్నారా? యోసేపు కుమారుడు అంటున్నారా? మరి కుమారుడు అంటున్నారు. ఏమంటున్నారు? దావీదు కుమారుడా హోసన్నా, నీకు జయము జయము జయము. ఓకే, తర్వాత చూడండి 12వ వచనం. యేసు దేవాలయంలో ప్రవేశించారు. బాగానుంది. 14వ వచనం. గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన ఎద్దుకురాగా ఆయన వారిని స్వస్థపరిచెను. కాగా ప్రధాన యాజకులను, వినండి, ఎవరమ్మా? ప్రధాన యాజకులను, తర్వాత ఎవరు? శాస్త్రులను ఆయన చేసిన వింతలను, తర్వాత ఏమని చూడండి, దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కేకలేసిన చిన్న పిల్లలను చూసి సంతోషపడి అనుందా? కోపపడ్డారంట. ఈ పిల్లలు యేసుని దావీదు కుమారుడు అంటే ఈ యొక్క ప్రధాన యాజకుడికి ఈ శాస్త్రులకి కోపం వచ్చింది. మళ్ళీ చెప్తున్నా చూడండి. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులు ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కేకలేసిన చిన్న పిల్లలను చూసి కోపంతో మండిపడి, ఎవరి మీద కోపడ్డారమ్మా? చిన్నపిల్లలు మాత్రమే కాదు, చిన్నపిల్లల మీద యేసు మీద కూడా కోపడ్డారు. చిన్నపిల్లలు చక్కగా దావీదు కుమారుడా జయము జయము జయము. ఎక్కడ కేకలు వేస్తున్నారు? దేవాలయంలో. ఇందాక బయట రోడ్డు మీద, ఇప్పుడు దేవాలయంలో. బయట దావీదు కుమారుడు అంటున్నారు, దేవాలయంలో ప్రవేశించారు చిన్నపిల్లలు. అక్కడ చిన్నపిల్లలు ఆయన చూసి, చిన్నపిల్లలకి ఏం జ్ఞానం ఉండదమ్మా? చిన్నపిల్లలు అంటే వాళ్ళు తెలిసే దావీదు కుమారుడు అంటే. అయినా కూడా దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానం బట్టి చిన్నపిల్లల మనం చదువుకున్న కీర్తన గ్రంథంలో చంటి పిల్లలకు బాలులకు శృతుల మూలమున నీకు ఒక దుర్గం స్థాపించున్నాను అని వాక్యం నెరవేరడానికి ఈ చిన్నపిల్లల నోట్లో దేవుడు ఏం చేశాడమ్మా? శృతులు పెట్టాడు, దుర్గాన్ని పెట్టాడు. అందుకని దావీదు కుమారుడా జయము జయమని చిన్నపిల్లలు కేకలు వేస్తున్నారు. అది చూసి ఎవరు కోపడ్డారు? ప్రధాన యాజకులు కోపడ్డారు, శాస్త్రులు కోపడ్డారు. మనం రాత్రి చూసినాం. శాస్త్రులు అంటే ఎవరు? ధర్మశాస్త్రాన్ని చదివి శాస్త్రి పట్టాలు తీసుకొని ఇతరులు బోధించేవారు శాస్త్రులు. ప్రధాన యాజకులు అంటే ఎవరమ్మా? దేవునికి ప్రజలకి మధ్య వారధులు. ప్రధాన యాజకులు దేవుని ముందు వాళ్ళు తప్ప ఇంకా ఎవరడానికి వెళ్ళలేదు, అధికారం లేదు. అంత అధికారం కలిగిన ప్రధాన యాజకులు, వారికి దావీదు కుమారుడు అంటే ఎవరు తెలియదు. వీళ్ళంతా డాక్టరేట్ పుచ్చుకున్నారు శాస్త్రులకి, వారికి తెలియదు దావీదు కుమారుడు అంటే ఎవరో. ఎక్కడో ఉన్నాడు, గ్రీసు దేశస్తులకు తెలిసింది. ఏమి చదువు లేనట్టు చిన్నపిల్లలకు తెలిసింది. పట్టాలో డాక్టరేట్ పుచ్చుకున్నట్టు వీరికి తెలియదు దావీదు కుమారుడు ఎవరో. ప్రధాన యాజకులకి, అందరు దేవునికి వారధిగా ఉన్నాడు ప్రధాన యాజకులకు తెలియదు దావీదు కుమారుడు ఎవరో. హౌ సాడ్, హౌ పిటీ. అందుకని అన్నాను, దావీదు కుమారుడు అనేది మామూలు మాట కాదు. ఎందుకు కోపం వచ్చింది? కోపంతో మాట్లాడారా వీళ్ళు ఉద్దేశంలో వేసేవారు వడ్రంగి కుమారుడు, దావీదు కుమారుడు కాదు. యోసేపు కుమారుడే, దావీదు కుమారుడు కాదు. మరియ కుమారుడే, దావీదు కుమారుడు కాదు. ఇది వీరి యొక్క స్టాండ్. ఇంత ప్రధాన యాజకులు పట్టాలు పుచ్చుకున్న శాస్త్రులు
మీరుకున్న నాలెడ్జ్ అంతే. వారి నోట్లో ఎప్పుడు కూడా యేసుని చూసి దావీదు కుమారుడు అనలే. పైగా అలా అన్నందుకు శిలువ మీద ఆయన చంపేశారు. నువ్వు మనుషుడేమేమిటి దేవుని కుమారుడు అంటావు, దావీదు కుమారుడు అంటావు, అభిషక్తుని అంటావు, క్రీస్తుని చెప్పుకుంటున్నా నువ్వు. ఎందుకంటే క్రీస్తు అనేది దావీదు వంశంలో వస్తాడు. దావీదు కుమారుడు వచ్చినవాడే క్రీస్తు, అనాయింటెడ్ పర్సన్. నువ్వు అడ్డం కుమారుడు, హౌ కెన్ యూ క్లెయిమ్ దట్ యు ఆర్ క్రైస్ట్, యు ఆర్ బ్లాస్ఫేమింగ్ అని చెప్పేసి చంపేశారు శిలువ. ఇది వీళ్ళకున్న జ్ఞానం. కానీ ఈమెకున్న జ్ఞానం ఎటువంటిదమ్మా? ఈ గ్రీసు దేశస్తున్న కనాన్సులకి, దావీదు కుమారుడా, నా ప్రభువా, నెవర్ దే సెడ్ యు ఆర్ మై లార్డ్. దీస్ పీపుల్, యూదుల్లో పుట్టిన యేసయ్యా, నెవర్ సెడ్ మై లార్డ్ అని అనలే, దావీదు కుమారుడు అని అనలే, చంపేశారు. కానీ ఎక్కడో అన్య దేశంలో, ఎక్కడో తూరు సీజన్ ఉన్నటువంటి ప్రాంతంలో, అందుకని ప్రభు గాయంతో అన్నాడు ఒక మాట, బాధతో అన్నాడు ఒక మాట, ఓ కపెర్నహూమా, ఓ ఇజ్రాయేలులారా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీజన్లో చేయబడిన ఉండేలా ఇప్పుడే ఈ క్షణంలోనే వారు గోనబెట్ట కట్టుకొని మామూలు పొంది దేవురాజ్యాన్ని వార్తలు ఎందులో ఇక్కడ చేసిన అద్భుతాలు అక్కడ చేయలేదు నేను, అయినప్పుడు వారు ఆయన విశ్వాసం ఉంచారు. మీ దగ్గర ఇన్ని విశ్వాసంతో చేసిన కార్యాలు, అద్భుత కార్యాలు చేసిన, చచ్చిపోయిన లేపినా కూడా యూ డోంట్ నో హూ ఐ యామ్ అని అన్నాడు బాధతోటి ఆయన. దే ఆర్ స్పిరిచువల్లీ బ్లైండెడ్. Though they have the Bibles, though they have the scriptures in their hands, they are spiritually blind completely. గుడ్డివారేంటి, గుడ్డివారు త్రోవ చూపువారు వీళ్ళందరూ కూడా. కానీ ఆ స్త్రీ, విశ్వాసం గల స్త్రీ, దావీదు కుమారుడా. చిన్న పిల్లలు, జ్ఞానం లేని పిల్లలు, దావీదు కుమారుడానికి జయం, జయం, జయం. ఈరోజు నీ విశ్వాసం ఎలాగుంది నా సోదరుడు, నా సోదరి? చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి మనం వీఆర్ లెర్నింగ్ హూ ఇస్ జీసస్ అనేది. ప్రతి మాటలు పట్టుకొని వి ప్రే, మనం కూడా క్రై చేస్తాం, కేకలు వేసినట్టుగా మనం కూడా అరుస్తాం, దావీదు కుమారుడా, పాటలు పాడతాం. వాట్ ఈస్ ఇన్ ద హార్ట్? ఆర్ యు బిలీవింగ్ జీసస్ యాజ్ యువర్ లార్డ్? ఆర్ యు బిలీవింగ్ జీసస్ క్రైస్ట్ యాజ్ క్రైస్ట్ హూ కేమ్ ఫ్రమ్ ద వూమ్ ఆఫ్ డేవిడ్? ఈరోజు మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ఎవరమ్మా? మన ప్రభు. ఎవరైనా దేవుని చేత అభిషేకం పడిన క్రైస్ట్, క్రీస్తు. ఈ గ్రీసు దేశస్తులను నమ్ముదాం, ఆమెకున్న విశ్వాసం మనం పొందుకుందాం. రెండో సంగతి చూద్దాం. ఏమొచ్చిందమ్మా? వచ్చి మళ్ళీ చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి 15. మొట్టమొదటిగా ప్రభు అన్నది, రెండోది ఏమందమ్మా? దావీదు కుమారుడు అంది. తర్వాత ఏమందమ్మా? నన్ను కరుణింపుము, నన్ను హ్యావ్ మెర్సీ ఓ లార్డ్, ఓ జీసస్, నన్ను కరుణించుము అని ప్రభు దగ్గరకు వచ్చి వేడుకుంటుంది. కూర్చోబెట్టాను. ప్రభు ఆయన్ని వేడుకుంటుంది, ప్రభువా నన్ను కరుణించుము, హ్యావ్ మెర్సీ. ఎవరి దగ్గరకు వచ్చిందమ్మా? ఆమెకున్న ప్రాబ్లం ఏంటి? ఆమెకైనా ప్రాబ్లం ఉందా? ఆమె కుమార్తెకు ఉందా ప్రాబ్లం. నన్ను కరుణించము. ఎందుకని? నా కుమార్తె అపరాత్మ పట్టి ఉన్నది, నన్ను కరుణించండి, నా కుమార్తె బాగుపడాలి, ఈ అపవిత్రాన్ని తొలగించు అని ప్రభువుని వేడుకుంటుంది. ఎవరిని వేడుకోవాలి? యాక్చువల్గా అన్ని దేశస్తులు అయితే దయ్యాలు వెళ్ళబట్టే 3 మంది ఉంటారు, భూత వైద్యులు 3 మంది ఉంటారు. అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళలేదు. ఎవరి దగ్గరికి వచ్చిందమ్మా? ఎందుకు వచ్చింది? She knew only Jesus can tackle this kind of problem. యేసు వంటి వారు మాత్రమే ఈ ప్రాబ్లం తీసివేయగలరని సంగతి ఎదిగి ఆయన దగ్గరకు మాత్రం వచ్చి ప్రభువా హ్యావ్ మెర్సీ అని ప్రార్థన చేసింది. కరుణించము. ఎంత చక్కగా తను తగ్గించుకొని మాట్లాడుతుందో చూడండి, నన్ను కరుణించము. కీర్తన గ్రంథము 86 అధ్యాయం చూడండి, కీర్తనలు 86. మళ్ళీ ఇక్కడ వద్దాము 15వ అధ్యాయానికి. మళ్ళీ ముందుగా కీర్తనలు 86 చూడండి, కీర్తన గ్రంథము 86. మొదటి నుంచి 3 వచనాలు. దావీదు, ఇందాక చదువుకున్నాం, దావీదు కుమారుడు అనుకున్నాం కదా. ఆ దావీదు దేవుడికి ఎలా మొరపెడుతున్నాడు చూద్దాం. దావీదు కీర్తన 86వ కీర్తన 1 నుంచి 3. యెహోవా నేను చక్రవర్తిని, రాజుని అంటున్నాడా? నేను దీనుడను. రెండవది, నా దగ్గర చాలా డబ్బు ఉంది అన్నాడా? దరిద్రుడను. ఎవరమ్మా ఈ మాట చెప్పింది? ఒక చక్రవర్తి చెప్తున్నాడు, నేను దీనుడను, దరిద్రుడనని.
ఎంత డబ్బు లేవా దగ్గర? చక్రవర్తి, ఇజ్రాయెల్ దేశం పరిపాలన చక్రవర్తి అంటున్నాడు, దేవా యెహోవా నేను దీనుడను దరిద్రుడను, చెవియోగి నాకు ఉత్తరమేమో, నేను నీ భక్తుడను, నా ప్రాణమును కాపాడము. నా దేవా నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపము. ఇప్పుడు 3వ వచనంలో ఏమంటున్నాడమ్మా? ప్రభువా దినమెల్లా నీకు మొరపెడుచున్నాను, కాబట్టి నీవు నన్ను కరుణింపము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా చూడండి ఎంత హంబుల్ దావీదు. రాజు చక్రవర్తి ఏమండి, ప్రభువా నేను దీనుడను దరిద్రుడను, దినమెల్లా నీకు మొరపెడుతున్నాను నాయనా, నన్ను కరుణించు, నీకే మొరపెడుతున్నా. ఈయన చక్రవర్తి ఏంటి, ప్రజలందరూ వచ్చి ఈయన మొరపెట్టాలి, ఈయన కరుణించాలి అందరినీ. అటువంటి ఈయన దేవునికి మొరపెట్టుకొని కరుణించమని అడుగుతున్నాడు. హౌ హంబుల్ హిమ్సెల్ఫ్, హౌ హీ హంబుల్డ్ బిఫోర్ గాడ్. మన దగ్గర ఈ తగ్గింపు ఉండాలి. యూ కెనాట్ డిమాండ్ గాడ్, ఓన్లీ యూ కెన్ హ్యావ్ పిటిషన్, హ్యావ్ మెర్సీ. ప్రభువా నన్ను కరుణించు, దిస్ ఇస్ మై ప్రాబ్లం, నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే నన్ను కరుణించు. మేక్ ఎ రిక్వెస్ట్, డోంట్ డిమాండ్. ఆమె చూసారా, చాలా మంది డిమాండ్ చేశారు యేసు దగ్గరకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు చెప్తున్నావు కదా, ఓ సూచక్రియకారం మేము చెప్పి నేను నమ్ముతాం అన్నారు వీళ్ళందరూ కూడా. అందులో గ్రీసు దేశస్తులు కూడా ఉన్నారు. నువ్వు గొప్పవాడు అంటున్నావు కదా, అనేక సూచక్రియలు చేయి, ఈ శాస్త్రులు ఉన్నారు, ఈ పరిశీలు ఉన్నారు, అప్పుడు నమ్ముతాం. అద్భుతకార్యం చేయి, ఆకాశం ఒక అద్భుతకార్యం చేయి, అప్పుడు నమ్ముతాం. డిమాండింగ్ ఒక్కడు కూడా తెలియదు ప్రభు. హి డిడ్ంట్ డూ ఎనీ మిరకల్. ఎందుకని? దే హ్యావ్ నో హంబుల్నెస్. ఆయన ఎవరో ఆమె వారికి తెలియదు, ప్రభు అని తెలియదు, ఈ దావీదు కుమారుడు తెలియదు, వాళ్ళ విశ్వాసం లేదు. ఎందుకు కార్యం చేస్తాడు దేవుడు? హి వోంట్ డూ, హి విల్ నాట్ డూ, హి డిడ్ంట్ డూ. అంచేత మనం కూడా ఈ స్త్రీ వలె మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలమ్మా? వీ నీడ్ టు హంబుల్ అవర్సెల్వ్స్. నువ్వు ఎంత గొప్పదానివైనా సరే, గొప్పవాడమైనా సరే, నేను ఎంత గొప్పవాడిని, ఎంత భేదవాడినా సరే, వీ నీడ్ టు హంబుల్ అవర్సెల్వ్స్ బిఫోర్ ద లార్డ్. తర్వాత చూడండి, మళ్ళీ మత్తయి సువార్త 15వ అధ్యాయం. ఆ స్త్రీ వచ్చి ఏమంటుందమ్మా? మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వచనం మళ్ళీ చదువు. ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచుందని. ఏం చేసిందమ్మా? ఏం చేసింది? గట్టిగా చెప్పండి. అక్కడ కేకలేస్తే మీరు కేకలు మౌనుకుంటారేంటి? ఆమె ఏం చేసింది? మీరు కూడా కేకలేసి చెప్పండి. ఏమన్నది ఆమె? ఎందుకు కేకలేసింది? అక్కడే ఉన్నాడు కదా యేసుక్రీస్తు, అక్కడ ఉన్నాడు అనుకో, ప్రభువా అని కేకలేయచ్చు. అక్కడే ఉన్నాడు కదా, కేకలేయడానికి అవసరం ఏముంది? వాయ్ అర్థం చేసుకోవాలి. యూ నీడ్ టు అండర్స్టాండ్. ఎవరికైనా వినపడవా? ఆయనకి విగ్రహాలు ఉన్నాయి, వాళ్ళ చెవులు ఉన్నాయి కానీ వినవు. ఈయన చెవులు ఉన్నాయి, వింటాయి, కళ్ళు ఉన్నాయి, చూస్తాయి, కాళ్ళు ఉన్నాయి, దగ్గరకు వచ్చాయి. అందుకనే పాదాలు, సుందరమైన పాదాలు. కేకలేసిందంట ఆమె. ఎందుకు కేకలేసింది? ఇందాక మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఎవరికైనా గుర్తుందా మాటలు? 2 మాటలు గుర్తున్నాయా? చూడండి, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. మత్తయి సువార్త 20వ అధ్యాయం చూడండి. 9వ వచనం, 21:9. జన సమూహంలో ఆయనకు ముందు వెళ్ళి చూడిన వారును వెనకొచ్చిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరడు వచ్చేవాడు స్తుతింపడును గాక, సర్వోన్నతమైన స్థలం జయమని ఏం చేశారమ్మా? స్తుతించిరి అని చెప్పలే, కేకలు వేసిరి. అందరూ జనసొమ్ములు అంతమంది కేకలు వేశారంట. అంటే ఏంటి కేకలు? అంటే ఏంటి? కొట్టుకున్నప్పుడు కేకలు వేస్తారు, ఆ కేకలు కాదు. వారి హృదయములో ఉన్నటువంటి ఆనందము, సంతోషము, దేవుని కనపరచాలి అనేటువంటి తట్టుకోలేక. ఇప్పుడు వరల్డ్ కప్ ఇండియా జరుగుతుంది, మన సెమీఫైనల్ గెలిచింది. ఏం చేశారు? ఇండియా వాళ్ళందరూ ఏం చేసాం? కేకలేసి గంతులేశారు. అది శరీర సంబంధమైనది. ఎందుకు కేకలేశారంటే సంతోషం. దేవుని సన్నిధానంలో సంతోషము, ఆనందం ఉంది నా సోదరే. ఇది లోక సంబంధమైన సంతోషం కాదు. ఈ కేకలు లోక సంబంధమైనవి కాదు. నువ్వు దావీదు కుమారుడివి, మిమ్మల్ని రక్షించడానికి వచ్చినటువంటి గొప్ప కరుణామయుడివి అని కేకలు వేశారు. ఎవరమ్మా? బయట. మరి లోన దేవుని మందిరంలో చూద్దాం. అదే 21, 15వ వచనం. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను చేసి వింటున్నాను. తర్వాత దావీదు కుమారుడికి జయమని దేవాలయంలో కేకలు వేసిన చిన్నపిల్లలు కూడా ఏం చేశారమ్మా? యేసుక్రీస్తుని చూసి
ఇప్పుడు ఇదే మందిరం అనుకోండి, దీనికి డబల్ ఉంటుంది పోనీ. అక్కడ ఏసు ఎక్కడ ఉన్నాడు? లోన్ ఉన్నాడు. చిన్నపిల్లలు ఎక్కడున్నారు? ఇప్పుడు బయటకి ఆకలేసారంటే ఓకే, కానీ చిన్నపిల్లలు లోన్ వచ్చి ఏం చేస్తున్నారమ్మా? కేకలు వేసి దావీదు కుమారుడని కేకలు వేస్తున్నారు. ఎందుకంటే సంతోషం, నా దేవుడు మా కళ్ళ ముందున్నాడు, నన్ను రక్షించడానికి వచ్చిన ఈసు నా ముందున్నాడు అనే సంతోషం తట్టుకోలేక కేకలు. హృదయంలో ఉన్నటువంటి డిజైర్ టువర్డ్స్ జీసస్. అలాగే ఈమె కూడా వచ్చి పక్కనే ఉన్నాడు, పాదాల దగ్గరే ఉంది, ఆయన కేకలు వేస్తుంది. ఆమె యేసుక్రీస్తు అంటే ఎంత ప్రేమ ఆమెకి, ఆమెలో ఎంత ఆశ ఉంది తన కుమార్తె బాగుపడాలని. తను కరుణింపు కేకలు వేసిందంట. ఓకే, అలాగే మన దేవుని స్తుతించమని చెప్తాం, హల్లెలూయా ఏం చెప్తాం, నోట్లోంచి మాట రాదు మనకి. దేవుని స్తోత్రం చేయడం మాటే రాదు నోట్లోంచి. నేర్చుకుందాం ఈరోజు, కేకలు వేద్దాం. చిన్నపిల్లలు ఎవరు బోధించలేదు వారికి, వాళ్ళు కేకలు వేసి దేవుని స్తుతించారు. కేకలు లోక సంబంధమైన కేకలు కాదు. నీ హృదయంలో దేవుడు ఆశ నీకుంటే ఆటోమేటిక్గా వారి హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి ఒక నోరు మాట్లాడడం. నీ హృదయంలో వేసి ఉంటే ఆటోమేటిక్గా నోరు మాట్లాడు, కేకలేస్తుంది. పరిశీలించుకుందాం. తర్వాత అసలు సంగతి పోతాం చూడండి. మత్తయి సువార్త 15:22. ఇదిగో ఆ ప్రాంతం నుండి ఒక స్త్రీ వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యం బట్టి బహు బాధపడుతుందని కేకలు వేశాను. ఇప్పుడు చూడండి 23వ. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. మై గాడ్, మై గాడ్. ఇంతవరకు ఏం నేర్చుకున్నాం ఈ స్త్రీ గురించి? అన్యురాలైనప్పటికీ షీ యాక్సెప్టెడ్ హిమ్ యాజ్ హిజ్ హర్ లార్డ్. ప్రభు అని అంటుంది. దావీదు కుమారుడా అన్నది, కేకలు వేసింది. దేర్ ఇస్ నో రిప్లై ఫ్రమ్ గాడ్. అలాగే అక్కడ ఏమన్నా ఒక్క మాట అయినా చెప్పలేదు, ఆమెతో మాట్లాడలేదు. మనం కూడా ఒకసారి మాట్లాడుకోవడం మానేస్తాం కదా. రోజు కొట్టుకున్నప్పుడు తిట్టుకున్నప్పుడు ఏం చేస్తాం? ఒకళ్ళు మాట్లాడుకుని మానేస్తాం. అలా యేసుక్రీస్తు ఆమెతో మాట్లాడడం మానేసాడండి. ఇదేంటండి ఇది? ఎవరైనా ప్రభువును కరుణించమని ఇంత తగ్గించుకొని ప్రార్థన చేశారు, ఇంకా సంతోషించి గంతులేసి దుబ్బు గంటలు వేసినట్టు నా ఎంత ప్రేమనైనా అంటే ఎంత విశ్వాసమైనా వెంటనే జవాబు ఇవ్వాలి కదా. మాట్లాడలేదైనా ఎలాగుంటాయి దేవుని గారేలు. సమూయేలు రాత్రి అంతా ప్రార్థన చేశాడు కదా, జాబు ఇచ్చేసాడా దేవుడు? దావీదు ఆనట్ ప్రార్థన చేశాడు, కుమారుడు 7 రోజులు ప్రార్థన చేశాడు కదా, దేవుడు చేశాడా? హీ నోస్. ఎవరి హృదయంలో ఏముందో ఆయన తెలుసు, ఎప్పుడు ఎలాగ ఏం చేయాలో ఆయన తెలుసు. మనం తెలుసుకోవాలి కొన్ని సంగతులు. ఇంతగా తగ్గించుకొని ప్రభు దగ్గరకు వచ్చి పాదం మీద పడి కేకలు వేస్తున్నా ఆ మొహం అయిపోయి చూడలేదు. ఆయన ఎవరో నేను ఎవరన్నట్టు ఉన్నాడు, ఒక మాట ఏం చెప్పలేదండి. ఎలా ఉంటుంది మనకి చెప్పండి? ఆమె ఎక్కడి నుంచో వచ్చింది, తనంతా తాను వచ్చింది, ఇంతగా తగ్గించుకుంది, అయినా కూడా ఒక్క మాట పలకపోతే ఎలా ఉంటుంది? ఆమె ఎంతగా డిసప్పాయింట్ అయిపోతుందమ్మా. మనం కూడా ప్రార్థన చేస్తాం కదా, ఉద్యోగం గురించి ప్రార్థన చేస్తున్నాం, పెళ్ళిళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం, గర్భాల గురించి ప్రార్థన చేస్తున్నాం, ఇల్లుల గురించి ప్రార్థన చేస్తున్నాం, ఎన్నెన్నో చేస్తున్నాం, జవాబు లేదు దేవుని దగ్గర నుంచి. ఎలా ఉంటాం మనం? చర్చి మానేస్తాం, చర్చికి రాం. ఏమి అక్కడికి వెళ్తే ఏమొస్తుంది? వెంటనే ప్రార్థన ఎంతకాలం ప్రార్థన చేస్తున్నాం, ఏం జవాబు ఇవ్వట్లేదు. చర్చికి మానడం కాదు, దేవుని దగ్గర రావడం మానేస్తాం. నువ్వు చర్చికి రావడం కాదు మానేసేది, నువ్వు చర్చికి రావడం మానేసావు అంటే ఎవరి దగ్గర రావడం మానేసావు? దేవుని దగ్గర రావడం మానేసావు. నష్టపోయేది నువ్వా దేవుడా? నేనే. ఆ స్థానంలో నేనుంటే ఏం చేసేవాడిని అంటే, ప్రభువా నువ్వు యూదుల్లో పుట్టావు, యూదుల సంతానంగా పుట్టావు, దావీదు వంశంలో పుట్టావు, ఒక్కడైనా దావీదు కుమారుడిని పలికాడా? ఒక శాస్త్రి గాని, యాజకుడు గాని, ఒక తర్కవాది గాని ఎవడైనా నిన్ను దావీదు కుమారుని పిలిచాడా? నేను పిలిచా. కొండ మీద ప్రసంగం చేశావు, అనేక చోట్ల ప్రసంగం చేశావు, ఎవడన్నా మై లార్డ్ అన్నాడా నిన్ను? నేను అన్నా. ఎవడ నీ పాదం మీద పడ్డా? నీ పాదం మేకులు కొట్టారు వాళ్ళు, నేనైతే నీ పాదం పడి ముద్దాడుతున్నాను. నేను ఒక మాట అన్న పలకవేండి నువ్వు? ఇదే దేవుడు అయ్యా, వెళ్ళిపోయావు. నేనైతే నేను కూడా చర్చి మానేసాడు, నేను మానేసి వెళ్ళిపోదును ఇంటికి. ఆమె అలా చేయలేదు. దేవుని స్తోత్రం. అలాగయ్యా
ఇది విశ్వాసం అమ్మా. ఇది విశ్వాసం అంటే దేవుడు నీకు అన్ని బెడ్ ఆఫ్ రోజెస్లో పెట్టి ప్లేట్ నిండా చక్కని బిర్యానీ పెట్టి నోటి దగ్గర పెడితే ఎవరైనా చెప్తారు థ్యాంక్స్ అని చెప్తారు, ఎవరైనా చర్చకు వస్తారు. దేవుడు నిన్ను పరీక్ష పెట్టినప్పుడు నీ యొక్క విశ్వాసం ఎలాగ ఉంది? దిస్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు కోరుకున్న జాబ్ నీకు ఇచ్చేసాడు, నువ్వు కోరుకున్న భార్య నీకు ఇచ్చేసాడు, నువ్వు కోరుకున్న భర్తను ఇచ్చేసాడు, ఎంతమంది పిల్లలు కావాలి అంతమంది ఇచ్చేసాడు. ఆ ప్రైజ్ లాడని ఎవరు చెప్తారు ఆ కార్యం? నీకు జవాబు ఇవ్వకపోతే నువ్వేం చేస్తున్నావు? నాకు జవాబు పెట్టలేదు, ఉద్యోగం రావట్లేదు, పెళ్ళిళ్ళు రావట్లేదు, పిల్లలు లేరు, నువ్వెవరు నేను అని అంటున్నావా? నువ్వే నష్టపోతావు. హీ నోస్ ఎవ్రీథింగ్. మనకే తెలీదు. నాలాంటిది కాదు ఆ స్త్రీ. మాట్లాడకపోయినా ఆయన్ని వదిలిపెట్టలేదు నా సోదరుడు, నా సోదరి. హల్లెలూయా. ఈ విశ్వాసం నీలో కావాలి ఈరోజు. ఈ విశ్వాసం నీకు కావాలి. తర్వాత ఏమైనా జరిగింది చూడండి. 5వ సంగతి 24 వచ్చిన మళ్ళీ 23 మళ్ళీ చెప్తున్నా. అందుకు ఆయన ఆమెతో ఒక మాట చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి ఏం చేస్తుంది? మళ్ళీ కేకలు వేసినది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. మై గాడ్. ఇప్పుడు ఏం జరిగింది చూడండి. అసలు నాకు చూడండి, దేవుడు ఒక మాట పలకలేదు. పైగా ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు ఒక ఎక్కడున్నాడు ఆయన? ఒక ఇంట్లో చోట ఉన్నాడు. ఈమె వచ్చి అడుగుతుంది. ఆమె వదిలిపెట్టేసి ఇంకో చోటకి వెళ్ళిపోతున్నాడు ఆయన. అవునా కదా? అక్కడ ఏముందా? ఏం చదవం? అవునా కదా? చూడండి, మళ్ళీ మీకు అర్థం అవ్వాలి. ఆమెను అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు బయటికి. వేసేయ 24 వచనం, 23 వచనం. ఒక మాట అని చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? శిష్యులను యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్తున్నట్టే మళ్ళీ ఈమె కూడా బయటకు వచ్చేసి యేసు శిష్యులు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు వెంటనే వెనకాల వచ్చేస్తుందంట. మామూలుగా వస్తుందా? ఎలా వస్తుంది? కేకలు వేచి వస్తుందంట. కేకలు ఆయన ఒక మాట పలక ముందు కేకలు పెట్టింది. ఒక మాట పలకెళ్తే కేకలు ఆపేసిందా? ఆయన స్తుతించడం మానేసిందా? ఆయన జవాబు ఇవ్వకపోయినా ఆయన వెంబడించడా మానలేదు, కేకలు వేసి ఆయనను స్తుతించుడా మానలేదు. పైగా ఎంతగా కేకలేసింది? అప్పుడు మామూలు కేకలు వేసింది, ఇప్పుడు ఎంత గట్టిగా కేకలేస్తుందంటే ఇప్పుడు చూడండి అసలు సంగతి. ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేసింది కనుక ఈమెను పంపివేమని ఆయనను వేడుకున్నారంట. ప్రభువా, ఈ కేకలు భరించలేకపోతున్నాను ఆయన, మేము తట్టుకోలేము, చెవులు పగిలిపోతున్నాయి నాయన, పంపే అని వేడుకుంటున్నారంట. ప్రభువాని పంపే, భరించలేకపోతున్నాం అని. అంతగా కేకలు వేసింది ఆమె. అర్థమైందా మీకు? ఎప్పుడు? ఈవెన్ దో షీ డిడ్ నాట్ రిసీవ్ ద ఆన్సర్ ఫ్రమ్ ద లార్డ్. అది విశ్వాసం అంటే. ఆయన వెంబడించడం మానలేదు. కేకలు వేయడం, స్తుతించడా మానలేదు. పైగా శిష్యులు ఏమంటున్నారమ్మా? గద్దించారు. ఎందుకు ఆగు అని అంటున్నారు వాళ్ళందరూ కూడా. అయినా ఆగట్లేదు. ఇంకా తట్టుకోలేక యేసు దగ్గరికి వచ్చి పంపే భరించలేకపోతున్నాం. అంతగా ఆయన వదలలేదు, స్తుతించుడా మానలేదు. నా సోదరి, మనకుందా విశ్వాసం? జాబ్ ఇస్తేనే నీ దేవుడా? ఇంట్లో హ్యాపీగా ఉంటేనే దేవుడా? నీ విశ్వాసం పరీక్ష పెడతాడు దేవుడు. మార్చి నెల, ఏప్రిల్ కాదు పరీక్షలో. అమ్మా, పిల్లలకి ఎప్పుడు వస్తాయి? మార్చి, ఏప్రిల్ పరీక్షలు వస్తాయి. విశ్వాసకి ఎవ్రీడే పరీక్ష. అండర్స్టాండ్ దిస్. నువ్వు ఏ అకౌంట్కి తీసుకో, లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది ఎగ్జామినేషన్స్కి. బట్ ఇన్ జీసస్ ఎవ్రీడే యూ హ్యావ్ ఏ టెస్ట్. ఇన్ జీసస్. చూసారు ఎంత గొప్ప విశ్వాసాలు ఉందా? విశ్వాసం నీకు? ఇందాక ఎంత గట్టిగా కేకలేసిన ఒక మాట నేర్చుకుందాం మరొకసారి. కీర్తన గ్రంథము 38వ అధ్యాయం చూడండి. కీర్తనలు 38. కీర్తనల గ్రంథము 38వ అధ్యాయం. కీర్తనలు 38. ఎనిమిదవ వచనం. 38వ అధ్యాయము 8వ వచనం.
నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదన బట్టి కేకలు వేయించున్నాను. మనోవేదన. ఎందుకు మనోవేదన? ఇంతగా తగ్గించుకున్నా జవాబు చెప్పట్లేదు ఆయన, పైగా వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నాడు బయటికి. అందుకని మనోవేదన ఇంకేమైపోయిందమ్మా? పెరిగిపోయి ఇంకా గొప్పగా కేకలు వేస్తుంది అమ్మా. అందుకని లోకాసు వార్త కూడా ఒక మాట ఉంది చూడండి. లోకాసు వార్త 23వ అధ్యాయం. మళ్ళీ ఇక్కడికి వద్దాం. లోకాసు వార్త 23వ అధ్యాయం చూడండి. లోకాసు వార్త 23వ అధ్యాయం. మనుషులకి విశ్వాసం గల వారికి తేడా, ఈ స్త్రీకి అవిశ్వాసాలకు ఉన్న తేడాను మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తుని అమ్మా ఏం చేశారు? పట్టుకున్నారు, సిలువేద్దామని చెప్పేశారు. అప్పుడు పొంతు పిలాతు దగ్గరికి, హేరోదు దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు ఏం జరిగిందండి? 13వ వచనం, 23:13. లోక అంతటా పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలు పిలిపించి, ప్రజలు తిరుగునట్లు చేయుచున్నాడని వీరి మనిషిని నాతో తెచ్చితిరే. ఇదిగో నేను మీ ఎదుట ఇతని విమర్శింపగా మీరు అతని మీద మోపిన నేరములో ఒకటైనా నాకు కనబడలేదు, హేరోదునకు కూడా కనబడలేదు. హేరోదు అతన్ని మా యొద్దకు తిరిగి పంపిను కదా. ఇదిగో మరణోకు తగినది అతడు చేయలేదు, కాబట్టి నేను ఇతన్ని శిక్షించి విడుదల చేయదునని వార్త చెప్పగా, వారందరూ వీరిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. ఎందుకు కేకలేస్తున్నారంట? యేసుక్రీస్తు చంపేమని కేకలేస్తున్నారంట వీళ్ళందరూ కూడా. ఎవరిని విడుదల చేయాలంట? బరబ్బనే బందిపోటు దొంగను విడుదల చేసి యేసుని చంపేని కేకలు వేశారంట. చూసారా వీరికున్న విశ్వాసం ఏంటి, ఆ స్త్రీకున్న విశ్వాసం ఏంటి? మనుషుడు ఏమిటి? దేవుడిని చెప్పుకున్నాడు, చంపేయండి. ఇది యేసు మీద ఉన్న వారికున్న విశ్వాసం. మరి ఈ స్త్రీకి దేవుని దగ్గర జవాబు రాకపోయినా కేకలు మానలేదు, ఆయన వెంబడించుడా మానలేదు. నువ్వు ఎలాగున్నావు, నేను ఎలాగున్నా పరీక్ష చేసుకున్నాం. తర్వాత మళ్ళీ 15వ అధ్యాయం, మత్తయి 15:23 వచనం. అందుకని ఆయనతో ఒక మాట చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమెను మన వెంబడి వచ్చి కేకలేసిన కనుక ఈమెను పంపివేమని ఆయన వేడుకొనగా, అప్పుడు 24వ వచనం చూడండి. ఆయన ఇజ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల వద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనను. ఇప్పుడు నోరిప్పడు దేవుడు ప్రభు, నోరిప్పి ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు? ఇప్పుడేమో ఇందాకేమో మొదటి కార్యం ఏంటి? అసలు మాట్లాడలేదు. రెండో కార్యం ఏంటి? ఆమె వదిలేసి వెళ్ళిపోయాడు. రెండోది. మూడవది ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నోరు ఇప్పాడు. ఏమన్నాడు? పోయి ఇజ్రాయేల్ ఇంటి వారే నశించిన వారి వద్దకే, గొర్రెల వద్దకే గాని మరి ఎవరినొద్దకు నేను పంపడలేదు. అమ్మ నేను వచ్చింది ఇజ్రాయేల్ గురించి వచ్చానమ్మా, నశించిన దేవుని బిడ్డల దగ్గరికి వచ్చాను కానీ అన్ని జనుల వద్దకు నేను పంపబడలేదు. ఐఎమ్ సారీ. నువ్వు ఎంతగా ఏడ్చినా కేకలు పెట్టినా నిన్ను కరుణించలేను, నీ యొక్క అమ్మాయిని నేను స్వస్థపరచను అన్నాడు. ఇందాక జాబ్ రాలేదంటే కొంచెం హోప్ ఉంటుంది. జాబ్ రాలేదంటే హోప్ వస్తుందేమో అని కాలింగ్ లెటర్ కొంచెం ఎదురు చూస్తున్నా. ఒక నెల, 2 నెలల, 3 నెలల, సంవత్సరం ఎదురు చూస్తా. నీకు రాదు అని పంపించారనుకో, నీకు ఎదురు చూస్తానా? ఇంతవరకు ఎదురు చూసింది, ఇప్పుడు డైరెక్ట్గా జవాబు చూపించాడు. అమ్మా నేను ఇజ్రాయేల్ దగ్గరికి వచ్చాను కానీ నీ దగ్గర రాలేదు, ఐఎమ్ సారీ, నీకు ఎటువంటి స్వస్థత చేయలేను, వెళ్ళిపో అన్నాడు. ఎలా ఉంటుంది? విశ్వాసం ఉంటుందా? నిరీక్షణ ఉంటుందా? ఇక ఎంత బతిమాలినా కూడా వేస్ట్ అని చెప్పేసి అనుకుని ఏం చేయాలి? ఇంకా ఆమె ఇదేం దేవుడు అమ్మేనా? ఏమన్నా ఆమె? ఏమన్నా నువ్వు నోట్లో చేయవచ్చింది నీకు? చాలా ఏమన్నావు నువ్వు? నశించిన ఇజ్రాయేల్ గొర్రెల దగ్గరకు వచ్చావా? మరి అక్కడ ప్రకటన చేయకూడదుగా? మా బూదులు ఎందుకు వచ్చావు? మా దేశం ఎందుకు వచ్చావు? మేము ఇజ్రాయేల్ కాదు కదా, యూదులు కదా, మా తూరు సీజన్లో ఎందుకు వచ్చావు? నువ్వు అక్కడికి వెళ్ళి బోధించుకోపో అనాలి. ఆమె ఛాన్స్ ఉందా లేదా అనడానికి? నువ్వే అంటున్నావు కదా, నీ నోట్లో నుంచి అంటున్నావు కదా ప్రభువా, మీ దగ్గర రాలేదు, నేను వారి దగ్గరకు వచ్చానని చెప్పి అక్కడికి వెళ్ళి బోధించుకో, మా దగ్గర ఎందుకు వచ్చావు అనాలే. అన్నదా? అలే. ఒక్కొక్కసారి నువ్వు ఏదైతే ఎదురు చూస్తున్నావో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ జరగవచ్చు. నువ్వు ఏదైతే ఎదురు చూస్తున్నావో అది జరగకపోవచ్చు. అని వదిలేస్తావు ప్రభుని? ఆమె యేసును వదిలిపెట్టలేదా? ఆయన దగ్గర నుంచి పాజిటివ్ రిప్లై రాకపోయినా నెగిటివ్ రిప్లై వచ్చిన యేసును వెంబడించరా మానలేదు.
వెంబడించడం మానలేదు, కేకలు వేయుట మానలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ విశ్వాసం నీకు ఉండాలి నా సోదరుడు, నా సోదరు. నువ్వు అనుకున్న జరిగితే దేవుడు ఎందుకు? నేను కళ్ళు మూసుకొని ఇది జరిగిపోవాలంటే జరిగిపోతే ఇంకెందుకు దేవుడు? నేనే దేవుని కదా. అలా జరగవు. వీ నీడ్ టు హంబుల్నెస్ బిఫోర్ లార్డ్. చూడండి ఆమె ఎంత హంబుల్నెస్ ఉందో. ఇప్పుడు చూడండి ఆమె ఎంత గొప్ప హంబుల్నెస్ నేర్చుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది చూడండి. 24. ఇజ్రాయేల్ ఇంటి వారే నశించిన గొర్రె వద్దకు కానీ వారి వద్దకు నేను పంపడలేదు. అయినను 4 అక్షరాలు ఉన్నాయి అక్కడ. 4 అక్షరాల మాట ఏంటి చెప్పండి? అయినను అంటే ఏంటి? అయినను ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ నెగిటివ్ రిప్లై, I don't stop believing you. This is my faith. Hallelujah. అది విశ్వాసం అమ్మా. అయినను ఎంత పేషెన్స్ అమ్మా ఆమెకి, ఎంత పేషెన్స్. అసలు మన పేషెన్స్ అంటే తెలుసా మనకి? ఆ స్పెల్లింగే రాదు మనకి పేషెన్స్. ఇది మన పేషెన్స్ ఉంటే అసలు సహనం ఏమంటారు? సహనం ఉండాలి మనిషికి. ఆమె ఎంత సహనం కలిగిన స్త్రీ ఆమె. మాట్లాడిపోయినా ఏం పట్టించుకోలేదు, వదిలిపెట్టి వెళ్ళిపోయినా పట్టించుకోలేదు. అమ్మా ఐఎమ్ సారీ నీకు జవాబు ఏమని చెప్పినా పట్టించుకోలేదు. అయినను ఏం చేసి చూడండి. అయినను ఇన్స్పైట్ ఆఫ్ దట్, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి. మై గాడ్, మై గాడ్. ఇన్ని జరిగిన మొక్కిందంట. మొక్కడం ఏంటి? మొక్కి మళ్ళీ ప్రభువాని పిలవడం మానలేదు. ఇంకా ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. ఇన్ని జరిగినా అయినను యేసును మొక్కుట మానలేదు, ప్రభువాని పిలుచుట మానలేదు, కరుణింపమని ప్రార్థన చేయటం మానలేదు, ఆయన సిద్ధించడం మానలేదు, ఆయన్ని వెంబడించడం మానలేదు. దిస్ ఈజ్ ద ఫెయిత్. అయినను నీ జీవితంలో నువ్వు అనుకునేవి జరిగినా, అనుకునేవి జరగకపోయినా, అయినను ఆయన వెంబడించడం మానొద్దు, ఆయన దగ్గరికి రావడం మానొద్దు, ఆయన అడగటం మానొద్దు, ప్రార్థన చేయడం మానొద్దు, స్తుతించడం మానొద్దు, కేకలేయడం మానొద్దు. యూ విల్ బి టెస్టెడ్ ఎవ్రీ మూమెంట్. మనం ఫెయిల్ అయిపోతాం కదా, చాలాసార్లు ఫెయిల్ అయిపోతున్నాం కదా. నేర్చుకుందాం ఈరోజు. మనం ప్రేమించి మాట్లాడుతాను ప్రభు. నీ విశ్వాసం పెంచితే ఎవరికి లాభం? ఆయనకి లాభం, నీ లాభమా? మనకే లాభం. అందుకని మాట్లాడుతున్నాడు దేవుడు. డోంట్ థింక్ నెగిటివ్గా అర్థం చేసుకోకండి. నెగిటివ్గా డోంట్ థింక్ ఎనీథింగ్. ఆ శాస్త్రులు పరిచయలు ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించే, మనం అలా ఆలోచన చేయకండి. అందుకని వాళ్ళు అలా ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నారు వాళ్ళందరూ కూడా. మనం అలా ఉండొద్దు. డోంట్ థింక్ నెగిటివ్, పాజిటివ్గా ఆలోచన చేద్దాం. నీ గురించే మాట్లాడుతున్నాడు ఆయన. నిన్ను దీవించాలని మాట్లాడుతున్నాడు. ఇందాక పాట ఎందుకు? దీవించవే సమృద్ధిగా. నేను దీవించాలని మాట్లాడుతున్నాడు ఈరోజు. దేవుడు ఆమె దీవించలేదా? ఎందుకు దీవించాడు? నేర్చుకుందాం. వచ్చి మ్రొక్కిందంట. ఇప్పుడు చూడండి ఫైనల్గా ప్రభు దగ్గర నుంచి ఏ మాట వచ్చిందో నోట్లోంచి. అయినను ఆమె వచ్చి మ్రొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. 26 వచ్చిన అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలు వేయడని యుక్తము కాదని చెప్పగా, మై గాడ్, ఓ మై గాడ్, మై గాడ్. హల్లెలూయా. ఎంతవరకు భరించింది? నేను అక్కడ ఉంటే ఏం చేసేవాడో కూడా నాకు తెలియదు. ఎంతవరకు భరించింది. ఇప్పుడు ఏమంటున్నాడు ఆమె చూసి? యువర్ ఎ డాగ్, నువ్వు కుక్క పిల్లవే, నువ్వు యువర్ ఎ డాగ్, కుక్కవి. పిల్లల దగ్గర నేను వచ్చా, పిల్లలు రొట్టె పెట్టడానికి వచ్చా, కుక్క పిల్లలకి రొట్టె పెట్టడానికి రాలేదు నేను. నా పిల్లలు రొట్టె పెట్టడానికి వస్తే నీ పిల్లకి కుక్క వంటి నీవు, నీ కుక్క పిల్లవైనా నీ పిల్లకి నేను రొట్టె వేయాలా? నేను వేరే కుక్క అన్నాడు ఆయన. మై గాడ్, మై గాడ్. కుక్క పిల్లల కోసం నేను రాలే, దేవుని పిల్లల కోసం వచ్చా, కుక్క పిల్లల కోసం రాలే. అంటే ఈయన ఏమన్నాడు? ఆయన అపిత్రపడిన పిల్లలు ఏమన్నాడు? ఈయన కుక్క పిల్ల అన్నాడు. నువ్వు ఉండి ఏం చేస్తావు? గాడిదని ఏమైనా తిట్టారనుకోండి, ఏం చేస్తావు నువ్వు? డిక్షనరీలో ఎన్ని ఉన్నాయో అని తిడతావు, మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తావు. ఓ చంప మీద కొడితే ఆయన ఏమన్నా ఇంకో చంప నువ్వేం చేస్తావు? ఓ 10 లంపాలు ఇటు 10 లంపాలు వేస్తావు. నీ సంగతి నేనేం చేస్తాను?
ఈ దగ్గరకు వచ్చి నువ్వు ప్రభువి, నా రక్షకుడివి, నేను వేడుకుడు నా కేకలే స్తుతిస్తున్నట్టే నన్ను కుక్క పిల్లవ అంటావా నీవు? పైకి ఎక్కడికి వచ్చి అంటాను? మా దేశానికి వచ్చి, మా ప్రాంతాలకు వచ్చి కుక్క పిల్లలు అంటావు నువ్వు అని అందరిని పిలిపించి, ఇదిగో చూడండి, ఈయన ఇజ్రాయెల్ దేశంలో పుట్టాడు, పెరిగాడు, అక్కడ బోధించుకోవాలి, ఇక్కడికి వచ్చాడు, ఇక్కడికి వచ్చి ఇది కుక్క పిల్లలు అన్నాను అందరినీ. అలా అన్నవారు చేసేవాళ్ళు లేరా? ఎంతమంది చేయలేదు అలాగూ బైబిల్లో? అలా చేసి ఉండొచ్చు కదా ఆమె. నేనుంటే అలా చేసేవాడిని. కుక్క పిల్ల అంటే ఎవరు, కుక్క అంటే ఎవరో ఊరుకుంటారమ్మా? ఏ సమయం కుక్క అని తిట్టాడు. వదిలేసిందని కుక్కని తిడతావా అని వదిలేసిందా? మై గాడ్, హల్లెలూయా, ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓ అంత దేవుని గట్టిగా స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్ల వేడి ఉత్తమం అని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, నేను కుక్కదాన్ని, కుక్క వంటి దాన్ని, నేను నా పిల్ల కుక్క పిల్ల, నిజమే, వాట్ యు సెడ్ ఇస్ కరెక్ట్, నేను కుక్క వంటి దానిని, నా పిల్ల కూడా కుక్క పిల్లే, నిజమే అంటుంది ఆమె. మనం అంటాం ఎదురు తిరిగి 10 మాటలు అంటాం. వాట్ యు సెడ్ ఇస్ కరెక్ట్, నేను కుక్క పిల్లను ప్రభా, నేను కుక్క పిల్లని, కుక్కదాన్ని, కుక్కనే, చిచి అంత తెరువుతా కుక్కనే, అటు చిచి కుక్కనే నేను అన్నది. దేవుడి దగ్గరకు వచ్చి ఎవరు అంటారు అలాగా? తిడితే ఎవరు ఉంటారు మన దగ్గర? ఆమె వెళ్ళిపోలేదు. తిడుతున్నావా? తిట్టు ప్రభా. కుక్కని ఎందుకన్నావు? గాడిద కూడాను, నేను గాడిద లాంటి వాడిని ప్రభా, ఇంకా తిట్టు అంటుంది ఆమె. ఇది విశ్వాసం, దేవుని మీద ఉన్న విశ్వాసం అది. ఆయనకి తెలీదా ఎవరు గాడిదో, ఎవరు కుక్క, ఎవరో దేవుని విశ్వాసరాలో, దేవుని పిల్లలు ఎవరో తెలియదు ఆయనకి? నిన్ను సృష్టించింది ఆయన, ఆమె సృష్టించింది ఆయన, ఇజ్రాయెల్ సృష్టించింది ఆయన, ఆయన తెలీదా? యువర్ అ డాగ్. అవును, నేను డాగ్నే. షీ యాక్సెప్టెడ్, షీ హంబుల్డ్ హర్ సెల్ఫ్. చాలా మటుకు మనం 99% మనకి ఇష్టం లేనివి యాక్సెప్ట్ చేయం. మనం రిజెక్ట్, విల్ ఫైట్. కానీ దేవుని దగ్గర we need to accept everything, my brother and sister. Whatever God grants to you, accept it first. లేటర్ సంగతి తర్వాత, ఎలా మార్చేస్తాడో చూద్దాం తర్వాత. ఫస్ట్ యాక్సెప్ట్ ఇట్. నీకు ఏది ఇచ్చాడు దాన్ని యాక్సెప్ట్ చేయి. యాక్సెప్ట్ చేసి గివ్ థ్యాంక్స్ అంటు ది లార్డ్. దెన్ హీ కెన్ చేంజ్ యువర్ లైఫ్. హీ కెన్ చేంజ్, హీ కెన్ బ్రింగ్ ఫోర్త్ గ్రేట్ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. బిఫోర్ దట్ యు ఆర్ బీయింగ్ టెస్టెడ్. You are being tested every day, every moment. అవును ప్రభా, నేను కుక్క పిల్లని. తర్వాత ఏమని చూడండి, ఎంత మధురైన మాట అని చూడండి. అవును ప్రభా, నిజమే, నువ్వు చెప్పింది నిజమే. అయితే ప్రభా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. ప్రభా, నువ్వు చెప్పింది నిజమే, మేము కుక్క పిల్లలవే. అయితే ప్రభా, ఒక మాట చెప్తాను, ఒక పిటిషన్ ప్రభా, కోపడకో. యజమానిట్లో పిల్లలు ఉంటారు, తింటారు డైనింగ్ టేబుల్ మీద. చిన్న కుక్కలు పడతాయి కదా, అప్పుడు ఆ ఇంట్లో చిన్న కుక్క పిల్లలు ఉంటే ఏం చేస్తాయి? దెవ్వ వచ్చి ఆ కుక్క పిల్లలు, ఆ పిల్లలు పాడేసిన రొట్టె ముక్కలు, ఇంతంత రొట్టె ముక్కలు తింటాయి ప్రభువా. నువ్వు ఇజ్రాయెల్ దగ్గరికి వచ్చావు కదా, వారిని స్వస్థపరచు, చచ్చిపోని లేపు, గుడ్డివారిని మళ్ళీ కళ్ళు తెరిపించు, చెవిటివారి చెవులి, అవిటివారిని బాగు చేయి, కుంటివారిని బాగు చేయి, అన్ని చేసేయి. ఏమైనా కొంచెం ఒక 1%, 99% వాళ్ళకి ఇచ్చేయి నీ స్వస్థత, నీ దీవెనల్లో 1% నాకు ఈ ప్రభువా. నేను కుక్క పిల్లనే, దేవుని పిల్లలకి 90%, 99 నువ్వు, నాకు 1% ఇయ్యి. మై గాడ్, షీ యాక్సెప్టెడ్ యాజ్ అ డాగ్. నేను కుక్క పిల్లనే. హ్యావ్ మెర్సీ. ఎంతమందికి ఉంటుందమ్మా ఈ విశ్వాసం ఇలాగ? చిన్న మాట అంటే మన కోపాలు వస్తాయి, దేవుడు తిడితే కొన్ని కోపాలు వస్తాయి. దేవుడు నేను టెస్ట్ చేసిన సంగతి నువ్వు మర్చిపోతున్నావు, దేవుని వ్యతిరేక కార్యం చేస్తున్నావు. ఆగిన విశ్వాసం ఉంటే నువ్వు దేవుని కార్యాన్ని చూస్తావు నీ జీవితంలో. హల్లెలూయా. ఈమె ఎంత హంబుల్నెస్ నేను ఎక్కడ చూడలేదు. అంత గొప్ప విశ్వాసాలు ఆమె. ఈరోజు నీకు దేవునికి నేర్పిస్తున్నాడు. ఓకే, ఇప్పుడు క్లైమాక్స్లోకి వెళ్దాం. క్లైమాక్స్ చూడండి. నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల మీద నుండి పడు ముక్కలు తినడు కదా అని చెప్పాను.
అందుకే అమ్మా దేవుని స్తోత్రం హల్లెలూయా. అమ్మా అమ్మా నువ్వు కుక్క పిల్లవ కాదు, అమ్మా నా డాక్టర్, నా కుమార్తె, నా విశ్వాసరాలు నువ్వు. మరి ఎందుకన్నా అన్న కుక్క? అమ్మా నేను పరీక్ష చేయడానికి అన్నానమ్మా, నీ మీద కోపం కాదమ్మా, నీ మీద ద్వేషం కాదమ్మా, నేను పరీక్షించేసాను అమ్మా. తల్లిని మరి అని అమ్మా అన్నాడు. ఒకప్పుడు కుక్క పిల్ల అయినటువంటి ఈమె కూడా అమ్మ అంటున్నాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. తల్లిని మరియతో ఎలా ప్రేమించాడో ఇప్పుడు కూడా ఆమెను అలా ప్రేమించాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అంచేత ఆయన కుక్క పిల్ల అంటే ఆమె సిగ్గుపరచడానికి కాదు, తగ్గించడానికి కాదు, ఆమె హెచ్చించడానికి. ఆమెను పరీక్షించాడు దేవుడు, ఆమె పేషెన్స్ని పరీక్షించాడు. షీ హాజ్ పాస్డ్ ది ఎగ్జామినేషన్ విత్ హై డిటెన్షన్. 100కి 200 మార్కులు వచ్చినాయి ఆమెకి, ప్రభు దగ్గరికి. మన 100కి ఎన్ని మార్కులు వస్తాయి మనకి? ఈరోజు అలా రావాలి, అన్ని మార్కులు రావాలి. ఆ యేసు నోట్లోంచి అమ్మా అని పిలిచాడంటే ఎంత మధురమైనటువంటి అది పిలుపమ్మ అది. అమ్మా అమ్మా అని ఏమన్నాడు అంటే, నీ విశ్వాసము గొప్పదే. నీకు ఎంత విశ్వాసం ఉందో నా మీద, నిన్ను నేను ఏం చేశాను? పరీక్ష పెట్టానమ్మా. ఆ పరీక్షలో నీవు పాస్ అయ్యావు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అమ్మా నీ విశ్వాసము గొప్పదే. ఎవరు ఎకనాలజీ చేశాడమ్మా ఆమె విశ్వాసాన్ని? ఒక మనుషులు ఎకనాలజీ చేశారా? ఎకనాలజీ అంటే గుర్తించారా? ఆమె ఎంత విశ్వాసం ఉందని ఆ తూరు సీదోను ప్రాంతం గుర్తించారా? ఇజ్రాయెల్ దేశంలో గుర్తించారా? ఎవరు గుర్తించారు? నిన్ను మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా దేవుడు గుర్తిస్తే చాలు నీ విశ్వాసాన్ని. యూ కెన్ సీ ద మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. మనుషుల కోసం నువ్వు తాపత్రయపడద్దు. మనుషుల మెప్పు కోసం నీకు అక్కర్లేదు, మనుషులు మెచ్చుకోక్కర్లేదు, పొగక్కర్లేదు. దేవుడు నిన్ను పొగిడితే చాలు. హల్లెలూయా. ఆమెని అమ్మా నీ విశ్వాసం గొప్పదని ఎవరన్నారు? మనుషులు లేదు, దేవుడు అంటున్నాడు. విశ్వాసం కర్త అంటున్నాడు. ఈజ్ ఆథర్ ఆఫ్ ఫెయిత్. అమ్మా నీ విశ్వాసం గొప్పదే, నీ విశ్వాసం గొప్పదే, నీ విశ్వాసం గొప్పదే. ఇది ఆగిన విశ్వాసం నీలో ఉంటే నువ్వు జీవితంలో చూడగలుగుతావు. కోపతాపాలతో ఏం కాదు. కోపతాపాలు పెట్టుకుంటే దేవుని దగ్గరికి నువ్వు దీవులు పొందుకోలేవు. అమ్మా చూడండి, అమ్మా నీ విశ్వాసం గొప్పదే అని తర్వాత ఏమన్నాడమ్మా? నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. అంత గట్టిగా దేవుని స్తోత్రం చేయాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఎంతగా గ్రాంట్ చేసేసాడంటే పాస్ చేసాడు బిల్లు. నీవు కోరినట్టే నీకు అవును. నువ్వు ఏం కోరుకుంటావో అది ఇచ్చే అంటాం కదా. దావీదు కుమారుడు సొలొమోను అడిగాడు, సొలొమోను నీకేం కావాలి కోరుకో. ఏం కోరుకుని ఇచ్చాడని సిద్ధంగా ఉన్నాడు ప్రభు. ఈమె కూడా ఆమె కోరుకున్నది ఇచ్చేసాడు. నీవు ఏది కోరుకుంటున్నావు అది నీకు కలుగును కాక. ఆమేన్ హల్లెలూయా. హీ హ్యాస్ he didn't stop anything, any blessing. I want to bless you అని బ్లెస్ చేశాడంతే. సరే, యేసుక్రీస్తు అంటే మామూలు వ్యక్తి అయినా, మామూలు దేవుడు అయినా, నువ్వు ఎవరిని శుద్ధిస్తున్నావు? నువ్వా? ఆ దేవుడు మామూలు వ్యక్తి కదమ్మా. నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే at the same hour her daughter was healed. ఆమె కుమార్తె స్వస్థత నందును. at the same hour. యేసు నోట్లో నుంచి మాట రాగానే కుమార్తె ఎక్కడుంది? ఇంట్లో ఉంది. ఈమె ఎక్కడుంది? ప్రభు దగ్గర ఉంది. యేసు నోట్లో మాట రాగానే at the same hour అంటే ఇమీడియట్లీ she was healed. అంటే ఏంటి? ఆమె రోగం ఏంటి? ఆమెలో దెయ్యం, అపవిత్రాత్మ ఉంది. యేసు నోట్లో మాట రాగానే అపవిత్రాత్మ అయిపోయింది ఆమెలోంచి, ఆమె స్వస్థపడింది. ఇప్పుడు ఎలా ఉంటుంది ఆమె హృదయం చెప్పండి? ఈమె వలన ఆ తూరు సీదోను ప్రాంతంలో ఎంతమంది రక్షింపబడి ఉంటారో ఒకసారి బైబిల్ రాయలేదు. యూ కెన్ ఇమాజిన్. ఈమె విశ్వాసాన్ని బట్టి తూరు సీదోను ప్రాంతంలో వారు ఎంతమంది ప్రభువులోకి వచ్చి ఉండొచ్చు కదా. నీ విశ్వాసాన్ని బట్టి అనేక మంది ప్రభు దగ్గరికి రావాలి. ఈ విశ్వాసం బట్టి 10 మంది నీతో పాటు రావాలి దేవుని దగ్గరికి. అలా ఉండాలి మన విశ్వాసం. అమ్మా నువ్వు కోరినట్టే నీకు అవును కాక. మన ఎన్నెన్నో కోరికలు ఉంటాయి, అన్నీ అని తెలుసు. దానికి బేస్ ఏంటమ్మా? నీలో ఉన్న విశ్వాసం. దేవుని దగ్గరకు వచ్చి నువ్వు తగ్గించుకో. దేవుని మందిరానికి వచ్చి, దేవుని దగ్గరకు వచ్చి కోప తాపాలతో మనం దేవుని గణపరచలేము, ఇంకా దేవుని దూరం అవుతాం.
దానివల్ల నష్టపోయింది ఎవరు? ఎవరైతే కోపడ్డారో వాళ్ళు నష్టపోయారు. ఈమె కోపం రావడానికి అనేక రీజన్స్ ఉన్నాయి. కోపడ్డానికి 1 2 3 4 5 బోర్డ్ రీజన్స్ ఉన్నాయి కోపడ్డానికి దేవుని మీద. కానీ ఆమె దేవుని మీద ఒక్క రోజు కూడా, ఒక్క క్షణం కూడా దేవుని మీద కోపపడలేదు. నా సోదరి షీ హంబుల్డ్. ఆయన నా మీద కోపడ్డాడంటే కారణం ఉంది, ఆయన టచ్ చేస్తున్నాడు అని తగ్గించుకునేది కానీ కోపడలేదు. మనకు కోపతాపాలని మనకు వస్తాయి. ఈరోజు దేవుని మందులో నువ్వు ఉన్నావు, తగ్గించుకో, పరీక్ష చేసుకో, అందులో లేచినవాడిని. ఆగినంత విశ్వాసం ఉంటే దేవుని కార్యం చూస్తామని దేవుడు మనకు చెప్పించాడు. ఈ స్త్రీ ఎంత గొప్ప స్త్రీ అమ్మ, ఎంత గొప్ప విశ్వాసరాలు ఆమె. మన ప్రవర్తన, మన యాటిట్యూడ్ ఎలా ఉంది ప్రభు దగ్గర? ఒక మనిషి దగ్గర ప్రవర్తించినట్లుగా దేవుని దగ్గర, దేవుని మందిరంలో మనం ప్రవర్తించకూడదు. ఇది మందిరము, దేవుని యొక్క ఇల్లు, దేవుని సన్నిధి. మనుషుల దగ్గర ఎలా ఉంటామో అలా దేవుని దగ్గర ఉంటే నష్టపోయేది మనమే. ఏ పరిస్థితుల్లో అయినా నువ్వు దేవుని ఏం చేయాలమ్మా? స్తుతించాలి, ప్రార్థన చేయాలి, కరుణించు ప్రభు. దెన్ నీ హృదయ వాంఛలను తీర్చే దేవుడు, నీ హృదయంలో ఏముందో అది తీర్చగల దేవుడు. అమ్మా నీ విశ్వాసం గొప్పది. అంచేత నీ జీవితంలో జరుగుతుంది చూసి భయపడిపోకు. అమ్మో నేను అనుకుని జరగడం లేదే, ఉద్యోగం రావట్లేదే, పెళ్లి కావడం లేదు, పిల్లలు కలగడం లేదే, ఆస్తులు శ్వాసలు సంపాదించుకో, ఇల్లు కట్టుకోలేకపోతున్నానే. ఏం భయపడకు. నీ చింత, నీ భయాలన్నీ ఆనికిచ్చి అందరూ ఎవరికి వారు పరీక్ష చేసుకోండి. భయము లేదు నాకు, దిగులు లేదు నాకు, భయము లేదు నాకు, దిగులు లేదు నాకు. యేసయ్యా నాతోనే ఉండగా, యేసయ్యా నాతోనే ఉండగా, భయము లేదు నాకు, దిగులు లేదు నాకు, భయము లేదు నాకు, దిగులు లేదు నాకు. Hallelujah. Glory to Jesus. సతను శోధన నన్ను చుట్టిన, భయపడను ఇక నేను. అవిశ్వాసము నన్ను తరిమిన, భయపడను ఇక నేను. సతను శోధన నన్ను చుట్టిన, భయపడను ఇక నేను. అవిశ్వాసము నన్ను తరిమిన, భయపడను ఇక నేను. యేసయ్యా నాతోనే ఉండగా, యేసయ్యా నాతోనే ఉండగా, భయము లేదు నాకు, దిగులు లేదు నాకు, భయము లేదు నాకు, దిగులు లేదు నాకు. దేవానికి వందనాలు తండ్రి. నీవు మాకుండగా మాకు భయమేలా? మా కోరికలను తీర్చే దేవుడు ఉండగా
మాకు దిగులేలా. యేసయ్యా నీ రక్తంలో కడుగు నైనా. ఆ గ్రీసు దేశస్తురాలు కనాన స్త్రీ ఎంతగా తగ్గించుకుంది నాయనా. మేము కూడా తగ్గించుకొని నీ రక్తం దగ్గరకు వస్తున్నాం. క్షమించు, తెలిసి తెలియక చేసిన తప్పుడు క్షమించి. మమ్మల్ని పరీక్ష చేస్తున్న సంగతి మర్చిపోతున్నాం తండ్రి. నువ్వు పెట్టిన పరీక్షలో విశ్వాసం కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన ఎదిగిన ఇందాక యాకోబు జేమ్స్లో చదువుకున్నాం. విశ్వాసానికి పరీక్ష ఉంటుంది. అప్పుడు సహనం కలిగి ఉండాలని నేర్పించావు. ఆ స్త్రీ వలె సహనం కలిగి మేము కోరుకున్నవి ప్రార్థన చేసిన పొందుకోవడానికి నీ కృప నాకు మాకు దయచేసి దీవించుకొని బల్లో చేయించుండగా ఏ విషయంలో తగ్గిపోతున్నామో వాటిలో క్షమించి నీ రక్తం చేత కడిగి దీవించుకొని యేసు నామములో ప్రార్థన చేసినాం తండ్రి. ఆమేన్. అలా ప్రార్థనలు గడపండి. బల్లో చేద్దాం.